పుతిన్ చనిపోవాలి, అప్పుడు మాత్రమే యుద్ధం ఆగుతుంది అని చెప్పి కమెంట్ చేయడంలో ఈ జెలెన్స్కీ నిస్సహాయతను ఏదైనా చూపిస్తుందా సార్ ఇక్కడ? అంటే జెలెన్స్కీ నిస్సహాయతలు ఉన్నమాట నిజం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితి ఏంటి, నిన్నటిదాకా తనకు అండగా ఉన్న అమెరికా ఈరోజు ఉక్రెయిన్కు సాయం చేస్తానికి నిరాకరిస్తుంది. ఇప్పటి వరకు యుక్రెయిన్కు అమెరికా $65 బిలియన్ మిలిటరీ సాయం చేస్తే యూరోప్ $51 బిలియన్ మాత్రమే ఇచ్చింది. అందువల్ల అమెరికా లేకుండా యూరోప్ ఒక్కటే ఆర్థిక మిలిటరీ సాయం చేసి యుద్ధ భూమిలో ఉక్రెయిన్ నిలపలేదు. రెండవది, అమెరికా ఆయుధాలేమో దాని గోడౌన్లోకి వెళ్ళి అమెరికాకున్న సర్ప్లస్ వెపన్స్ను ఉక్రెయిన్కు సప్లై చేస్తూ వచ్చింది. అందువల్ల ఉక్రెయిన్కు ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో వెపన్స్ షార్టేజ్ వల్ల